252 ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఆధార్ సూపర్వైజర్ మరియు ఆపరేటర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 252 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. వీటిలో తెలంగాణలో 10 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 7 పోస్టులు ఉన్నాయి. ఇక ప్రభుత్వ అనుబంధ సంస్థలో పనిచేయాలనుకునేటువంటి అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక పోస్టును బట్టి 10th ప్లస్ ఐటీఐ, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైనటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆధార్ సేవా కేంద్రంలో పనిచేయాల్సి ఉండటంతో కంప్యూటర్ పరిజ్ఞానం, ప్రాథమిక సాంకేతిక నైపుణ్యాలు మరియు ప్రజలతో అయితే సౌమ్యంగా మాట్లాడగల సామర్థ్యం ఉండాలి. ఆధార్ నమోదు, ఇక అప్డేట్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి సేవలను అందించే బాధ్యత ఈ పోస్టులకు ఉంటుంది. ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది. మొదటగా దరఖాస్తుల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. చివరిగా ఇంటర్వ్యూ ద్వారా అయితే తుది ఎంపిక చేస్తారు. కాబట్టి అప్లై చేసే సమయంలో సరైన వివరాలు నమోదు చేయడం చాలా ముఖ్యం. ఇక విద్యార్హత సర్టిఫికేట్లు, గుర్తింపు పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అనుభవం ఉన్న వారికైతే అదనపు ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. ఇక ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు మార్చి 10 వరకు ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ తర్వాత వచ్చినటువంటి దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు. కాబట్టి చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది. ప్రభుత్వ అనుబంధ సంస్థలో పనిచేయడం ద్వారా స్థిరమైన ఉద్యోగ అనుభవం, మంచి కెరియర్ అవకాశాలు మరియు ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 252 ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. సిఎస్సి ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఆధార్ సూపర్వైజర్ మరియు ఆపరేటర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 252 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. వీటిలో తెలంగాణలో 10 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 7 పోస్టులు ఉన్నాయి. ఇక ప్రభుత్వ అనుబంధ సంస్థలో పనిచేయాలనుకునేటువంటి అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక పోస్టును బట్టి 10th ప్లస్ ఐటీఐ, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఉత్తీర్ణులైనటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆధార్ సేవా కేంద్రంలో పనిచేయాల్సి ఉండటంతో కంప్యూటర్ పరిజ్ఞానం, ప్రాథమిక సాంకేతిక నైపుణ్యాలు మరియు ప్రజలతో అయితే సౌమ్యంగా మాట్లాడగల సామర్థ్యం ఉండాలి. ఆధార్ నమోదు, ఇక అప్డేట్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటి సేవలను అందించే బాధ్యత ఈ పోస్టులకు ఉంటుంది. ఇక అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది. మొదటగా దరఖాస్తుల ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. చివరిగా ఇంటర్వ్యూ ద్వారా అయితే తుది ఎంపిక చేస్తారు. కాబట్టి అప్లై చేసే సమయంలో సరైన వివరాలు నమోదు చేయడం చాలా ముఖ్యం. ఇక విద్యార్హత సర్టిఫికేట్లు, గుర్తింపు పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అనుభవం ఉన్న వారికైతే అదనపు ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. ఇక ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు మార్చి 10 వరకు ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ తర్వాత వచ్చినటువంటి దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు. కాబట్టి చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయడం మంచిది. ప్రభుత్వ అనుబంధ సంస్థలో పనిచేయడం ద్వారా స్థిరమైన ఉద్యోగ అనుభవం, మంచి కెరియర్ అవకాశాలు మరియు ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగం కోసం సిద్ధమవుతున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.